అంశాలకు. అక్క ఈ 5 అంశాలకు కలిపి నేను పాంచజన్యం అని పేరు పెట్టిన. పాంచజన్యం అంటే ఏంటంటే భగవంతుడు శ్రీకృష్ణుడు ఊదేటటువంటి శంఖం. మహాభారత యుద్ధం అవుతుంటే అటుపక్క మనోళ్ళే ఉన్నారు, ఇటుపక్క మనోళ్ళే ఉన్నారు. ఎట్లా కొట్లాడాలని అర్జునుడు బాధపడుతుంటే కృష్ణుడు ఒకటే మాట చెప్తాడు, మా వాళ్ళు మీ వాళ్ళు అని ఉండదు, ధర్మం ఎటు దిక్కుంటే నువ్వు అటు దిక్కుండు అని చెప్పిండు. నేను కూడా ఇవాళ పాంచజన్య శంఖమూది ధర్మం పక్షాన, ప్రజల పక్షాన, నేరెళ్ళ బాధితుల పక్షాన, ఇప్పటికీ కూడా నీళ్లు రాని సిరిసిల్ల రైతన్నల పక్షాన ఉండాలనుకొని ఇక్కడికి వచ్చినా ఖచ్చితంగా ఉంటా కూడా. ఒక మాట అడుగుతా ఉన్న సూటిగా ఇక్కడ ఎమ్మెల్యే గారిని కేటీఆర్ గారిని, ఆ పక్కన ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారిని, కాళేశ్వరం ప్రాజెక్టులో సిరిసిల్లకు 1,08,000 ఎకరాలకు నీళ్లు రావాలి. వస్తుంది ఎంతయ్యా అంటే సిగ్గు అనిపిస్తుంది, 480 ఎకరాలకు వస్తుంది నీళ్ళు. 1,08,000 ఎకరాలకు కాళేశ్వరంలో నీళ్ళు రావాలి. సిరిసిల్ల నియోజకవర్గంలో వస్తుంది ఎంత అంటే 480 ఎకరాలకు వస్తున్నది. మరి ఎందుకు ముఖ్యమంత్రి గారి తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న కేటీఆర్ గారు ఎందుకు సిరిసిల్ల పొలాలకు నీళ్లు మలుపుకోలేకపోయినరో ప్రజలకు జవాబు చెప్పాలి. అదే వేములవాడలో 1,15,000 ఎకరాలకు రావాలి, 30,000 ఎకరాల కాడ వేములవాడలో వస్తున్నది. అంటే ఇంకా 77 ఎకరాలకు రావాలి, 77,000 ఎకరాలకు నీళ్ళు రావాలి. వీటి మీద కూడా తెలంగాణ రక్షణ సేన కొట్లాడుతుంది, రైతన్నలకు నీళ్ళు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంది.